పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గడిచిన కొన్ని రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలనలో వికేంద్రీకరణలో భాగంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే గెజిట్ నంబర్ 787. ఏం చెప్తుంది ఆ గెజిట్ నామ నోటిఫికేషన్? ఏముందంటే, ఏవైతే రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మూడు మండలాలు మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, ఈ మూడు మండలాలను రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తాం. ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అంటే ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లాగా మీ అభ్యంతరాలను, మీ అభిప్రాయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి అనేది ఈ గెజిట్ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఒకసారి రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ యొక్క రెవెన్యూ డివిజన్ 2013లో శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రెవెన్యూ డివిజన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే, అప్పుడు ముఖ్యమంత్రి అంటే 2017లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి తోట త్రిమూర్తులు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రెవెన్యూ డివిజన్ని ప్రారంభించడం జరిగింది 8 మండలాలతో. ఏంటా 8 మండలాలు అంటే, అనపర్తి, బెక్కవోలు, మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం, రామచంద్రాపురం, కాజులూరు, కేగంగవరం, ఈ 8 మండలాలతో ఈ యొక్క రెవెన్యూ డివిజన్ని 2017లో ఆనాడు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో వికేంద్రీకరణ చేశారు. పరిపాలన సౌలభ్యంలో భాగంగా ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినటువంటి గతంలో పాలకులు ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, తోట త్రిమూర్తులు గారు కానీ ఎక్కడా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పోటీ పడ్డారే తప్ప ఎక్కడా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అస్తిత్వం చేసేలా ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళొక్కసారి వికేంద్రీకరణ అని చెప్తూ, అసలు వికేంద్రీకరణ అనేది ఏ విధంగా చేయాలి, పాలనా సౌలభ్యం కోసం చేయాలి తప్ప రాజకీయ సౌలభ్యం కోసం వికేంద్రీకరణ చెప్తూ ఈరోజు ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి 3 మండలాలని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కలపడం జరిగింది. అయితే ఏమున్నాయి ఈ రెవెన్యూ డివిజన్లో ఎన్ని మండలాలు ఉన్నాయంటే, కేవలం 2 మండలాలకే ఈ రెవెన్యూ డివిజన్ పరిమితం కావడం జరిగింది. పరోక్షంగా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కనుమరుగవుతున్నట్టే లెక్క. ఎందుచేత అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ మొత్తంగా చూసుకుంటే 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ 77 రెవెన్యూ డివిజన్లకి చూసుకుంటే అన్ని ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ 4 పైనుంచి మండలాలే ఆ రెవెన్యూ డివిజన్కి అనుసంధానం చేయడం జరిగింది. 2 మండలాలు ఉన్న రెవెన్యూ డివిజన్ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఉన్నటువంటి 2 మండలాలు ఉన్న రెవెన్యూ డివిజన్ కొనసాగిస్తానని చెప్తున్నారు. ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ఇది కేవలం ప్రజల్ని మభ్య పెడతమే లెక్క. పరోక్షంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్తో పాటు ఉన్నటువంటి సబ్ డివిజనల్ కార్యాలయాలన్నీ కూడా తరలి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం 30 రోజులు గడువు ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలపాలనే ఉద్దేశం ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి ఈ ప్రాంత వ్యక్తిగా, ఒక పార్టీ వ్యక్తిగా నేను మాట్లాడలే, ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా నేను మాట్లాడలేదు అక్కడ. దానికన్నా ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టి పెరిగిన వ్యక్తిగా
ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ తో పాటు ఉన్నటువంటి సబ్ డివిజనల్ కార్యాలయాలన్నీ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలోనే కొనసాగించాలనేది మా యొక్క డిమాండ్ గా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఇప్పుడు మంత్రిగా వ్యవహరించినటువంటి వాసుదేవ్ సుభాష్ గారు గారు ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ ని సబ్ డివిజన్ కార్యాలయాల్ని కనుమరుగు చెయ్యొద్దు అనేది మీ అందరికి కూడా నిర్ణయించుకుంటున్నాం. ఖచ్చితంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అన్ని కూడా యథావిధిగా కొనసాగించాలి. మీరు 2 మండలాలతో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ ఏ విధంగా కొనసాగిస్తారనే అపోహ మీరు నిన్న మొన్న ప్రెస్ స్టేట్మెంట్ చూసి రెవెన్యూ డివిజన్ యథావిధంగా కొనసాగుతారని. ఒక పక్కనేమో 3 మండలాలు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ లో కలుపుతారన్నారు. మరో పక్కన 2 మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏ విధంగా కొనసాగుతుంది అనేది మాకైతే అర్థం కావట్లేదు, ప్రశ్నార్థకరమే. ఎందుకంటే ఉన్నటువంటి రాష్ట్రంలోనే 2 మండలాలతో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ ఎక్కడా లేదు. అంటే పరోక్షంగా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కనుమరుగు అవుతున్నట్టు లెక్క సందర్భంలో ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాల్ని మరొకసారి మా తరపున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని పార్టీలతో కలుపుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొన్న ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం అనంతరం మేమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఏవైతే రెవెన్యూ డివిజన్ సబ్ డివిజనల్ కార్యాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా రామచంద్రపురం నియోజకవర్గంలో కొనసాగించాలి అనేది కోరుతూ ప్రభుత్వానికి ఈ యొక్క రిప్రజెంటేషన్ ని ఇవ్వబోతున్నాం అనేది ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పూర్తికరంగా ఉంటుందని ఆనాడు డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు, సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేశారు. అదే కార్యాలయం కొనసాగాలని, ఇది ప్రజాభిష్టమని, ప్రజాభిష్టం వ్యతిరేకంగా పోవద్దని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అలాగే ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంటంటే రాబోయే కాలంలో రామచంద్రపురం సబ్ డివిజన్ నిలబెట్టుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని, ఆ స్థితికి ప్రజలు తీసుకెళ్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సెక్రటరీ వెంకటేశ్వరరావు, సిపిఎం ఎన్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి.